మేడం హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తాను. ఎవరమ్మా మీ ఫేవరెట్? నిఖిల్ నిఖిలా? ఎందుకు మేడం నిఖిల్? నిఖిల్ అంటే ఇష్టం. సీరియల్స్ అలా చూసి అమ్మా మీరు 90 days అంటే 100 days నుంచి నిఖిల్ చూస్తున్నారు కదా, నిఖిల్ లో మీరు అబ్జర్వ్ చేసిన గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? అన్ని గుడ్డే, ఏం బ్యాడ్. కాకపోతే ఏంటంటే అదే మామూలుగా ఎవరన్నా బాధపడితే అది తట్టుకోలేడు. అది మంచి క్వాలిటీ అంటారు. ఓకే, మరి బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? మేము చూసినంత వరకు ఏం లేదు. బ్యాడ్ క్వాలిటీస్ ఏం లేదా? ఓకే అమ్మా, మన ఇన్ని రోజులు మీరు గౌతమ్ కృష్ణ గేమ్ చూస్తారు కదా, గౌతమ్ కూడా ఇప్పుడు నిఖిల్ కి పోటీగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి గౌతమ్ లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? గౌతమ్ ఆడతాడు కానీ నిఖిల్ అంత కాదు. నిఖిల్ మీద కొంచెం తక్కువే. అంటే మధ్యలో వచ్చారు కదా, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు కదా, అందులో. ఓకే, గౌతమ్ లో బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారమ్మా? గౌతమ్ లో కూడా ఏం లేదు, కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. అదే దాన్ని ఏమంటారు, మీరు చూసినంత వరకు బిగ్ బాస్ లో వీళ్ళిద్దరికి అర్హత ఉంది టాప్ 2 లో ఉండడానికి అంటే మీరు ఎవరు చెప్తారు? నిఖిల్. టాప్ 2 లో వీళ్ళిద్దరు Top 2 లోనా? గౌతమ్ వర్సెస్ నిఖిల్. వీళ్ళిద్దరు టాప్ 1 లో వీళ్ళిద్దరు ఎవరైనా పర్లేదు అంటారా మీరు? టాప్ 1 లో నిఖిలే ఉంటాడు. నిఖిలే ఉండాలి. నిఖిలే ఉంటాడు. ఇన్ కేస్ గౌతమ్ కి వచ్చింది అనుకో, మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? అంటే ఇంకా అది తన బ్యాడ్ లక్ అనుకోవడం అంతే. అంతేనా? అంతే. నిఖిల్ డిజర్వ్ అంటారా టాప్ 1 కి? నిఖిలే వస్తాడు. నిఖిల్ డిజర్వ్. ఓకే అమ్మ, మరి ప్రేరణ కూడా అమ్మాయి చాలా బాగా ఆడింది, టాప్ కంటెస్టెంట్ గా వచ్చింది. ఇంతమంది అమ్మాయిలు ఉన్నా తను ఒకదే వచ్చింది. సో అలాంటి అమ్మాయికి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? లేదు నేను సపోర్ట్ చేస్తాను. విన్ అయ్యే క్వాలిటీస్ నిఖిల్ లో ఉన్నాయి. నేను నిఖిల్ పేరు చెప్తున్నా అంతే. అంటే అమ్మ నిఖిల్ అంటే అబ్బాయి ఫిజికల్ గా కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి తను ఏ గేమ్ అయినా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. కానీ అమ్మాయి మ్యారేజ్ అయింది, అయినా సరే అంతమంది అబ్బాయిలకి కాంపిటేటర్ గా ఉండి ఇంత లాంగ్ వచ్చిందంటే తన గురించి కూడా మనం ఆలోచించాలి కదా. తనకి ఎందుకు మనం టాప్ 1 లో టాప్ 2 లో చూడలేకపోతున్నాం? టాప్ 1 లో అంటే తనకి కొంచెం నోటి తోలు ఎక్కువ ఉంది, చెప్పండి. అందువల్ల టాప్ 3కి వెళ్ళొద్దు తను. టాప్ 3 లో. ఓకే అమ్మ, మరి అదే విధంగా చూసుకుంటే ముక్కా అవినాష్ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్స్ ఆడి టాప్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో ముక్కా అవినాష్ ఫస్ట్ నుంచి నిఖిల్ వాళ్ళు ఆడుతున్నారు కదా, వీళ్ళు ఎప్పుడు 5th వీక్ ఎప్పుడు వచ్చారు కదా, అవినాష్ వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. ఆడట్లేదని నేను చెప్పట్లే, కాకపోతే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నది నిఖిల్ గాని చెప్తున్నాం. ఓకే అమ్మ, కరెక్టే. బట్ ఇప్పుడు చాలా మంది, మీరని కాదు, చాలా మంది ఏమంటున్నారు అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ మధ్యలో వచ్చారు, వీళ్ళని ఎందుకు మనం సపోర్ట్ చేయాలంటున్నారు. ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు అంటే సపోర్ట్ చెయ్యొచ్చు, వాళ్ళు ఆడుతున్నారు, సపోర్ట్ చెయ్యొద్దు అని కాదు, సపోర్ట్ చేయొచ్చు. ఓకే, టాప్ 2 లో ఎవరు ఉంటారు? ఫైనల్ కప్ ఎవరికి వస్తారని మీరు ఎవరికి వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి. నేను నిఖిల్కి వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మేడం. ఓకే.